ప్రణామ్స్ మాస్టర్. అన్వేషకుని యాత్ర. ఇండియాలోని చెన్నై పట్టణంలో దాజీ గారి అపార్ట్మెంట్లోనికి నేను ప్రవేశించగానే ఒక తూగుటు ఉయ్యాలలో విశ్రాంతి పొందుతూ వారు కనిపించారు. నేను వారి వైపు నడుస్తుండగానే వారి ముఖంపై చిరునవ్వు కనిపించింది. కరచాలనం ఇవ్వడానికి చేయి చాస్తూ, సంగతేంటి సోదరా అని వారన్నారు. వారి ఎదురుగా కూర్చున్నాను. వారి బంధువు ఒకరు పక్క గది నుండి వచ్చి నాకు టీ ఇవ్వబోతే, దాజీ కల్పించుకొని అతనికి కాఫీ ఇవ్వు, దాన్ని అతను ఎక్కువగా ఆస్వాదిస్తాడు అన్నారు. అది నిజమే. దాజీలో ప్రజలు గమనించే మొట్టమొదటి విషయం వారి సంతులత్వం. ఇది చాలా అరుదైన గుణం. అయితే వారి సమక్షంలో అది ఎవరినైనా కదిలించి వేసేదిగా అనిపిస్తుంది. వారి సమక్షంలో ఎవరికైనా నచ్చేది అరుదైన ఈ గుణమే. ఏదైతే విషయం సారాన్ని అందించడానికి అవసరమవుతుందో వారు సామాన్యంగా దానిని మాత్రమే చెబుతారు. అప్పుడు ఆ ఆలోచనను విస్తరింపచేసి శోధించవలసిన బాధ్యత వినేవారిపై పడుతుంది. వారి ప్రసంగంలో తరచుగా చాలాసార్లు నిశ్శబ్దపు విరామాలు ఉంటాయి. అలాంటి క్షణాల్లో ఎవరైనా వారి బోధనల కంటే కూడా అతి ముఖ్యమైన చాలా విషయాలను అర్థం చేసుకోగలరు. ఇటువంటి పరిస్థితులలో ప్రశ్నలను అడగదలుచుకున్నవారు అంతఃసంతృప్తి చెంది అడగదలుచుకున్న ప్రశ్నలనే మర్చిపోతారు. దాజీ గారి మౌఖిక పరీక్షకుడిగా నాకు ఇప్పుడు అదే భయం. ఏమైనప్పటికీ దానికి బదులు మా మధ్య ఒక కొత్త శక్తి ఉద్భవించడం కనుగొన్నాను. మా సంభాషణ ఆటంకాలు లేకుండా కొనసాగింది. వారు ప్రతి ప్రశ్నకు ఉత్సాహంతో చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. అయితే మీరిక్కడకు ప్రశ్నలతో వచ్చారన్నమాట అని అన్నారు దాజీ. అవును, కానీ నేను కేవలం ఒకే ఒక్క ప్రశ్నతో మొదలు పెడతాను. ధ్యానం ఎందుకు చెయ్యాలి అన్నాను. ఎందుకు చేయకూడదు? నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రతి వ్యక్తి యొక్క కారణం వేరువేరుగా ఉంటుంది. జీవితంలో మన లక్ష్యాలు మన వ్యక్తిగత అవసరాలను, అభిరుచులను తగినట్లుగా ఉంటాయి. ఉదాహరణకు, ఒకరు బరువు తగ్గాలని జిమ్లో చేరుతారనుకో. ఇంకొకరు ఆకర్షణీయమైన శరీరం, 6 ప్యాక్ బాడీ కోసం చేరుతారు. కానీ ఇద్దరు అదే జిమ్ముకు వెళ్తారు. ధ్యానించే వారిని కలిసినప్పుడు ప్రపంచమంతటా ఒకే తరహాను నేను గమనించాను. ప్రారంభ దశలో ప్రజలు చాలా విస్తృతమైన లక్ష్యాలతో ధ్యాన సాధనకు వస్తారు. ఉదాహరణకు, చాలామంది ఒత్తిడి గల జీవన శైలితో బాధపడుతుంటారు. దాని నుండి ఉపశమనానికై వారు ఒక మార్గాన్ని కనుగొంటారు. మరికొందరు రక్తపోటును తగ్గించుకోవాలనుకుంటారు. ఇంకొక వ్యక్తి మానసిక స్పష్టతను కోరుకుంటారు. కొందరికి భావోద్వేగ సమతుల్యత కావాలి. కానీ వారు ఎప్పుడైతే ధ్యానం ఆరంభిస్తారో వారు కోరుకున్న లక్ష్యాలను మించి ప్రయోజనాలను పొందడం మొదలు పెడతారు. తరచుగా ప్రజలు ఆంతరంగిక సంతోషం ఇంకా బ్రహ్మానందపు ఉనికి ప్రతిబింబించేలా ఉత్కృష్ట ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందినట్లు చెప్పి ఆశ్చర్యచకితులవుతారు. ఇది ఆకలిగొన్న వ్యక్తి ఏదో కొంత ఆహారం కోసం అడిగినప్పుడు ఏకంగా విందు భోజనం పెట్టి ఆశ్చర్యపరిచినట్లుగా ఉంటుంది. ఇంకా ఏమిటంటే, ఈ ఫలితాలు తక్షణం వెలువడి స్పష్టంగా ఉంటాయి. ఒకే ఒక్కసారి ధ్యానం చేయగానే
మనం వాటిని అనుభూతి చెందవచ్చు. అలాంటప్పుడు మీరు రెండోసారి మూడోసారి ధ్యానం చేస్తే ఇంకా ఏమి సంభవిస్తుందో. లెక్కలేనన్ని సార్లు ధ్యానం చేసినందువల్ల వచ్చే సంచిత ప్రభావం ఎలా ఉంటుందో ఊహించండి. కానీ ధ్యానం మన ప్రాథమిక లక్ష్యాలను ఉద్దేశిస్తుందా అని నేను అడిగాను. ప్రత్యేకంగా వాటిని లక్ష్యంగా కాకుండా అది వాటిని ఉద్దేశించి ఆ పనిని అది నెరవేరుస్తుంది అని వారు అన్నారు. ధ్యానం మన ఆంతరంగిక స్థితి ఏదైనా కానీ దాన్ని సరళంగా సాధారణమయ్యేలా చేస్తుంది. ఒత్తిడికి గురైన వ్యక్తి ధ్యానం చేస్తే ధ్యానం మీద ఉపశమనాన్ని ఇస్తుంది అని అంటాడు. చెదిరిన భావోద్వేగాలు గల వ్యక్తి ధ్యానించి ధ్యానం మీ భావోద్వేగాలను శాంతపరుస్తుంది అని అంటాడు. ఒక కోపదారి అయిన కఠినమైన వ్యక్తి ధ్యానించి ధ్యానం నీ హృదయాన్ని తెరిచి నిన్ను ప్రేమమయునిగా చేస్తుంది అంటాడు. ఇన్ని వివిధ రకాల ప్రతిస్పందనలను విన్న తర్వాత కంగారు పడి వాస్తవంగా ధ్యానం ఏమి చేస్తుందో అని మనలో మనం ఆలోచిస్తాం. అయితే అది ఏం చేస్తుంది అని నేను అడిగాను. అది సహజత్వాన్ని సృష్టిస్తుంది అన్నారు దాజీ. నీవు సహజత్వం వైపు వెళ్ళే కొద్దీ నీలో ఉన్న సహజత్వం అదృశ్యమవడం మొదలవుతుంది. 1000 రకాల అసహజత్వాలు ఉండవచ్చు, కానీ ఉన్న సహజత్వం ఒక్కటే. దాన్ని మనం పొందగలిగితే 1000 సమస్యలను పరిష్కరిస్తాము. ఎందుకు ధ్యానించాలి అనే దానికి సమాధానం సంక్లిష్టమైనది. ఎందుకంటే మనం వికాసం చెందే కొద్దీ మన లక్ష్యాలు మారుతాయి. నేటి కారణం రేపటి కారణం కంటే వేరుగా ఉంటుంది మరియు అది ఉండాల్సిన విధంగా ఉంటుంది. ధ్యానించే కొద్దీ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మనమేమిటో ఏం కావాలనుకుంటున్నామో బాగా అర్థమవుతుంది మరియు ఈ అనంతమైన ప్రయాణానికి తీసుకుపోయే వాహనమే ధ్యానం. అయితే ప్రయాణం అనంతమైనప్పుడు మనం ఎప్పటికైనా అక్కడికి చేరుకోగలమా అని నేను అడిగాను. నవ్వుతూ ఎక్కడికి అని అన్నారు ఆయన. నేను దాన్ని సాధించాలనుకున్న మరుక్షణం నీవు ఇక ఎదుగవు, కదలడం ఆపేస్తావు. వికాసం ఎన్నడూ ఆగదు. మనం ఎల్లప్పుడూ మారడానికి ఇష్టపడుతుండాలి. అది ఏదైనా సరే. తరువాతి మజిలీకి వెళ్ళడానికి తప్పకుండా సిద్ధంగా ఉండాలి. ఆ మజిలీకి చేరిన తరువాత ఇంకా ముందుకు పోవడానికి తయారుగా మరియు అనుకూలతతో ఉండాలి. అయితే ఆధ్యాత్మిక సాహిత్యం పరిపూర్ణ మానవులుగా చెప్పబడే వ్యక్తుల ఉదాహరణలతో నిండిపోయి ఉంది అని నేను అన్నాను. వాళ్ళు తమను తామే ఆ విధంగా వర్ణించుకొని ఉంటారని నువ్వు అనుకుంటున్నావా అని వారు అడిగారు. గణిత శాస్త్రంలో అసిమ్ప్టోడ్ అని ఒకటి ఉంది. అది ఒక వక్రరేఖకు దగ్గరగా ఉంటూ అనంతం వద్ద దాన్ని కలిసే ఒక సరళ రేఖ. ఆ వక్రరేఖ అనంతంగా ఈ రేఖకు దగ్గరగా వస్తూ ఉంటుంది, కానీ ఆ రెండు ఎప్పుడూ కలవవు. అవి ఒకే దానికి దగ్గరగా మరొకటి వస్తూ ఉంటాయంతే. ఎక్కువ స్థాయికి ఎదిగిన సాధకులు అది ఈ వక్రరేఖ లాంటివారు. అది ఎప్పటికైనా గమ్యస్థానాన్ని సమీపిస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడూ చేరుకోకుండా ఉంటుంది. ఏ క్షణంలోనైనా అది తన లక్ష్యానికి అనంత సమీపంలోనూ అలాగే అనంతమైన దూరంలోనూ ఉంటుంది. అయినా
అది ముందుకు కదులుతూనే ఉంటుంది. సాధకుడనే వాడున్నంత వరకు ఈ ప్రయాణం అనంతంగానే ఉంటుంది.